మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల సమయంలో స్తుతి నైవేద్యము అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా గుడివాడ షారోన్ మినిస్ట్రీస్, షారోన్ ప్రార్థనా మందిరము నుండి ఈ శ్రేష్టమైన సదవకాశాన్ని మాకు ప్రేమతో కల్పించినటువంటి ప్రియులు, ఆత్మీయులు, దైవజనులు, సహోదరులు శ్యామ్ డి పాల్ గారికి, వారి యొక్క బృందం అంతటికి, వారి యొక్క పరిచర్యకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిరంతర స్తోత్రార్హుడైనటువంటి మన దేవాది దేవుని ఈ విపత్కరమైన పరిస్థితుల్లో స్తుతించుట ద్వారా మన పరిస్థితులన్నీ కూడా దేవుని నామ మహిమార్థమై మరి ప్రతికూలతలు అనుకూలతగా మార్చబడు నిమిత్తమై 12 గంటలు ప్రతిదినము కూడా 12 గంటలు స్తుతి నైవేద్యము ద్వారా అనేక మంది ప్రజలను, అశేష క్రైస్తవ జనావాహిని మరి మేల్కొల్పుతూ ప్రార్థనలో నడిపిస్తూ స్తుతి ఆరాధన ద్వారా వారిని ప్రోత్సాహకరమైనటువంటి పరిశుద్ధాత్మని యొక్క విధానములోనికి నడిపిస్తూ అనేకమైన అమూల్యమైన గొప్ప దైవజనుల ద్వారా సందేశాన్ని అందిస్తూ వారిని ప్రేమతో సంఘములను మరి అనేక మంది ప్రజలను మేలుకొలుపుతూ ఉన్నటువంటి మా ప్రియులు, గౌరవనీయులు శ్యామ్ డి పాల్ గారికి, వారి బృందం అంతటికి మరొకసారి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి స్తుతి నైవేద్య మరి రూపకర్తలైనటువంటి శ్యామ్ డి పాలయ్య గారికి, వారి యొక్క బృందం అంతటికి, మరి గుడివాడ షారోన్ మినిస్ట్రీస్, షారోన్ ప్రార్థనా మందిరం నుండి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మాతో కూడా పాల్గొన్నటువంటి ప్రియులు కీర్తన ఆర్కెస్ట్రా రేమల్ బ్రదర్స్కి, అలాగే షారోన్ మరి ఈ మీడియా బృందం అంతటికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, మాకు ప్రియులు శ్యామ్ డి పాలయ్య గారిని హృదయపూర్వకంగా ప్రేమతో పరిచయం చేసినటువంటి ఎష్కోల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మరి రెవరెండ్ ఎలైజా కొదమల్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని గుడివాడ నుండి ఈ స్తుతి నైవేద్య కార్యక్రమాన్ని నిరంతర స్తోత్రార్హుడైనటువంటి మన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరుచుదాం. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువును, మహోన్నతుడువును, ప్రేమ స్వరూపి, నిత్య నివాసి అయినటువంటి మా తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసయ్య ద్వారా సర్వమానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై కల్వరిలో ఆయన చిందించిన శ్రేష్టమైన అమూల్యమైన రక్తదారులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో శ్రేష్టమైన నీ పాదములు చెంతకి ఈ శుభవేళ సాయంకాల సమయంలో నీ సన్నిధిని కొద్ది సమయము గడపటానికి విచ్చేసిన నీ ప్రజలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. స్తుతి నైవేద్యం రూపకర్తలు, మా ఆత్మీయ సహోదరులు, దైవజనులు శ్యామ్ డి పాలయ్య గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారికి మీరు అనుగ్రహించిన ప్రత్యేకమైన ఆలోచన బట్టి, వాక్య సంబంధమైన తలంపును బట్టి నీకు వందనాలు. యావత్ భూమి మీద నివసిస్తూ ఉన్న మానవునికి భయం కల్పితమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు నిరంతరము దేవుని స్తుతించట ద్వారా స్తుతి మానవుని పరిస్థితిని అంతటిని కూడా మారుస్తుంది అనే ఉద్దేశంతో ప్రజలను మేల్కొల్పటానికి నిదాసునికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నిదాసుని యొక్క పరిచర్యలో మమ్మను కూడా పాలిభాగస్తులుగా చేసుకుంటూ మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ లైవ్ని ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారు వారందరూ కూడా దీవించబడటానికి సహాయం చేయమని స్తుతి ఆరాధన ద్వారా, కమనీయమైన కీర్తనల ద్వారా, పరలోకపు సంగీత సునాదము ద్వారా, వాక్య సంబంధమైన హెచ్చరికల ద్వారా నేటి కాలపు సంఘమునకు కావలసిన ప్రతి మాటను మీరే పరిశుద్ధాత్మ దేవుడుగా మాట్లాడి ముందుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న అశేష క్రైస్తవ జనవాహికి హృదయపూర్వకంగా వందనాలు. అలాగనే స్తుతి నైవేద్యం రూపకర్తలైనటువంటి మా ప్రియులు, ఆత్మీయులు, దైవజనులు శ్యామ్ డి పాలయ్య గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో బిడ్డలు కొన్ని పాటలు పాడి ప్రభుని స్తుతిస్తారు.
స్తుతించి కీర్తించి అనే పాట పాడుకుందాం. రక్షించినా
కనబరతురురా యేసయ్యా స్తుతించి కీర్తించి కనబరతురురా యేసయ్యా హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అనే పాట పాడుకుంటూ దేవుని నామం స్మరిద్దాం. యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే బాధలు మనలను కడదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన విశ్వాసములకు కట్టయిన యేసయ్యా మన అండ విశ్వాసములకు కట్టయిన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే
Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, Lord our God. Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, Lord our God. Glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord our God. Glory to the King of Kings. Holy, holy, holy is the Lamb of God. Holy, holy, holy is the Lamb of God. Lord, we lift up your name with our hearts full of praise. Be exalted, O Lord our God. Holy is the Lamb of God. Holy, holy, holy is the Lamb of God. Holy, holy, holy is the Lamb of God. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord our God. Holy is the Lamb of God. Praise the Lord.
సతతము నిన్నే కొనియాడెదన్ ఇశ్రాయేలు కాపరి యెహోవైన ఊపిరి ఇశ్రాయేలు కాపరి యెహోవైన ఊపిరి నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ ఆరాధనా నీ మేలులు నేను మరువలేనయ్యా ఆరాధనా నీ మేలులు నేను మరువలేనయ్యా నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించి కాపాడితివి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించి కాపాడితివి బండ నుండి నిలిచి దప్పికను తీర్చితివి బండ నుండి నిలిచి దప్పికను తీర్చితివి ఇశ్రాయేలీయుల కన్నులు తెరిపించితివి ఇశ్రాయేలీయుల కన్నులు తెరిపించితివి ఆరాధ్యుడా నీ మేలులను నేను మరువలేనయ్యా ఆరాధ్యుడా నీ మేలు నేను మరువలేనయ్యా నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ ఎర్ర సంద్రమును పాయలు చేసి పొడి నేలపై నడిపించితివి ఎర్ర సంద్రమును పాయలు చేసి పొడి నేలపై నడిపించితివి ఆకలి కొనగా మన్నాను కురిపించితివి ఆకలి కొనగా మన్నాను కురిపించితివి తండ్రి వలె పోషించి అద్భుతములు చేసితివి తండ్రి వలె పోషించి అద్భుతములు చేసితివి ఆరాధనా నీ మేలులు నేను మరువలేనయ్యా ఆరాధనా నీ మేలులు నేను మరువలేనయ్యా నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ ఇశ్రాయేలు కాపరి యెహోవైన ఊపిరి ఇశ్రాయేలు కాపరి యెహోవైన ఊపిరి నిత్యము నిన్నే స్తుతించెదన్
సతతము నిన్నే కొనియాడెదన్ నిత్యము నిన్నే స్తుతించెదన్ సతతము నిన్నే కొనియాడెదన్ హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరచుదాం. ఈ శ్రేష్టమైన ఈ శుభదినమంది సాయంకాల సమయంలో మనందరూ చేరి ప్రభుని స్తుతించటానికి మహాదేవుడు చూపిన మహాకృపను బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ సాయంకాలపు శుభవేళ దేవుని సన్నిధిని కొద్ది నిమిషాలు అనుభవించటానికి మహాదేవుడు చూపిన మహాకృపను బట్టి స్తుతిద్దాం, గణపరచుదాం, మహింపరచుదాం. మీరందరూ మీరున్న చోటనే మీ రెండు కండ్లను మూసుకుని ప్రభుని స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. యావత్ భూమి మీద నివసిస్తూ ఉన్న మానవునికి కలిగిన ఇటు విపత్కరమైన పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. సంఘముగా, సమాజముగా, ప్రియమైనటువంటి నీ సేవకులుగా కలిగినటువంటి సంభవాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా త్వరగానే భూమి మీద నీ గొప్ప సమాధానమును, గొప్ప శాంతిని మీరు కలగజేయబోతూ ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ నేను గణపరుస్తూ ఉన్నామయ్యా. దేవా, శ్యామ్డి పాలయ్య గారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి సంఘాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, దినమునకు 24 గంటలైతే 12 గంటల పాటు ప్రభువా యావత్ ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆశ్రయుడైనటువంటి మా తండ్రి, నీ దాసునికి మీరు ఇచ్చిన గొప్ప జ్ఞానమును బట్టి, ఆలోచన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, అనేక సంఘాలు, సేవకులు ఈ భూమి మీద కలిగిన విపత్కరమైన పరిస్థితుల్లో కూడా చేరి నిన్ను స్తుతించి, ఆరాధించి, గణపరుతూ ఉండగా మహాదేవుడువు నీ మహా గొప్ప కార్యముని మీరు చేసి పెట్టమని ప్రార్థిస్తూ ఉన్నామని అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలను. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడి ప్రభుని స్తుతించాలని చెప్పిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కూడా నేను స్తుతిస్తూ ఉండగా ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆశ్రయుడైనటువంటి మా తండ్రి నీకు వందనాలు. ఈ షారోను మినిస్ట్రీ, షారోను గుడివాడ ప్రార్థనా మందిరము నుండి చేయించు ఉన్న ఈ చిన్ని స్తుతి ఆరాధన మీరు ఆలకించండి నాయన. నీ పరలోకపు సైన్య సమూహము భూమి మీదకి దిగి వచ్చినట్లు సహాయం చేయండి. విపత్కరమైన పరిస్థితిలో భయభీతితో నిండి ఉన్న మానవునికి నీ గొప్ప ధైర్యాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఏ కుటుంబాలు ఏ విధమైన శోధనలో ఉన్నాయో, ఏ కుటుంబాలు ఏ విధమైన శ్రమలో, ఆందోళనలో, నిరుత్సాహములో ఉన్నాయో, యేసు నామములో విడుదల కలుగును గాక. రివీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఇప్పుడే అట్టి ప్రజలకు విడుదల ప్రకటిస్తూ ఉన్నా. యావత్ భూనివాసి మీదకి కలుగుతూ ఉన్న ఈ భయమును నీ గొప్ప శాంతి సమాధానముతో వాటన్నిటిని మీరు తొలగించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. త్వరలోనే నీవు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నావని మేము నమ్మి విశ్వసిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యకి మీరు వసించినందుకు నీకు వందనాలు. ఇదిగో తన ప్రియుడు తన ఉద్యానవనములోనికి వేంచేయునుగాక, తన ప్రియుడు తన ఉద్యానవనములోనికి వేంచేయునుగాక. ఆయన తనకిష్టమైన ఫలములన్నిటిని భుజించునుగాక. భూమి మీద నీకు ఇష్టమైన ప్రజలకు సమాధానము కలుగునట్లు నీ సేవకులు మేము చేస్తూ ఉన్న ఈ స్తుతి ఆరాధన బట్టి స్తుతిస్తూ మీరే మహిమ పొందమని, మీరే ప్రతి విధమైన స్తుతి యాగము ద్వారా, స్తుతి నైవేద్యము ద్వారా ప్రతి విధమైన ఘనత, కీర్తి, ప్రభావములు నీకు మాత్రమే కలుగునట్లు ఆరోపిస్తూ
లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తూ ఈ స్తుతి నైవేద్యము ద్వారా బలపడుతూ ఉన్నారు, ఆ కుటుంబాలన్నిటిని మరొకసారి దీవించి బలపరచుమని సేవకుడును నిన్ను స్తుతిస్తూ ఉండగా, సంఘముగా చేరి ఆరాధిస్తూ ఉండగా, మా ప్రతి విధమైన స్తుతులకు కారణభూతుడైన యెహోవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీ భవనములో రేయింబవళ్ళు వేచియుందును. స్తుతిద్దాం. యెహోవాను స్తుతించటం మంచిదని దేవుని వాక్యములో రాయబడింది. సురాజా నీ బలు మరచెదను, రాజాని భవనములో రేయింబవళ్ళు వేచియుందును. ప్రతి ఒక్కరు మాతో కూడా సమకూడి ప్రభుని స్తుతించండి. దేవుడు గొప్ప విడుదల కార్యము చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారందరూ దేవుని మహిమను చూచుదురుగాక. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతిద్దాం. నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైనటువంటి మన దేవుణ్ణి ఆరాధించడం మంచిదని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందరూ సమకూడి ప్రభుని అడుగుతూ ఉన్నారు. వారి జీవితాల్లో దేవుడు గొప్ప మేలును చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, నా ఆశ్రయమా, ఆరాధన నీకే. ప్రతి ఒక్కరూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, నా ఆశ్రయమా, ఆరాధన నీకే. అబ్బా తండ్రి నీకేనయ్యా గ్లోరీ. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింబవళ్ళు వేచియుందును. స్తుతిద్దాం. సురాజా. Thank you, glorify Jesus. Filled with the Holy Spirit. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురినను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. ఆమేన్, ఆమేన్. ఎన్ని బాధలున్నా, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ అవును ప్రభువా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా.
వెంటే నేను ఉంటానేసయ్యా. కలిసి పాడి ప్రభుని స్తుతిదా. ఉంటే నాకు చాలు నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే. ఆరాధన. అందరం ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనలో స్వస్థత విడుదల నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది గ్లోరీ గ్లోరీ reveal in the mighty name of Jesus Christ. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా. నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన. నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి. అందరం ప్రభుని ఆరాధన చేద్దాం. విడుదల విడుదల విమోచన ప్రతి విధమైన దుష్ట సమూహములను యేసు నామములో భూమి మీద నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నా. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి విధమైన స్థుతి నైవేద్యము నీకు మాత్రమే ఆరోపించబడినట్లు నీ సేవకులు చేస్తున్న ప్రతి విధమైన ప్రయత్నమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవదేవుని నామములో సఫలము జరుగునుగాక. భూమి మీద ఉన్న ప్రతి విధమైన విఫలతను కొట్టివేస్తూ ఉన్నా. అతడు నీటి కాలువల యోరును నాటబడిన వాడై ఆత్మలో ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా చేయండి ప్రభువా. స్తుతిస్తూ ఉన్నా, ఆరాధిస్తూ ఉన్నా. భూమి మీద నివసిస్తూ ఉన్న ప్రతి మానవుని ద్వారా నీకు మాత్రమే సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు ఆరోపించబడినట్లు ఈ స్తుతి నైవేద్యము ద్వారా గురువార షారోను మందిరము నుండి అర్పిస్తూ ఉన్న ఈ స్తుతి హోమమును స్తుతి నైవేద్యమును మీరు అంగీకరించుదురుగాక. ఇదిగో ఈ సమయములోనే పరలోక సైన్య సమూహము మా మధ్యకు దిగవచ్చున్నట్లు మీరే కార్యము చేయండి నాయన. విడుదల జరుగునట్లు, గొప్ప కార్యము జరుగునట్లు, స్వస్థత కార్యములు జరుగునట్లు, దురాత్మల సమూహములో నుండి విడుదల కలుగునట్లు సేవకులము చేస్తూ ఉన్న ఈ స్తుతి ఆరాధనని మీరు అంగీకరించమని మాకు తోడై ఉండమని ఈ శుభవేళ సాయంకాల సమయములో తండ్రి అత్యున్నతమైన నీ నామానికి మహిమ కలుగునట్లు సాతాను క్రియలన్నిటిని బంధిస్తూ ఆత్మ కార్యాన్ని విడుదల చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి మికిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచు నామ మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ ఈ స్తుతి నైవేద్యము ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా షారోన్ మినిస్ట్రీస్, షారోన్ గుడివాడ ప్రార్థనా మందిరము నుండి వెలువడుతూ ఉన్న ఈ ప్రత్యేకమైన ఈ ఆరాధన బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. భూమి మీద విపత్కరమైన పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు అటు మానవుని యొక్క జీవితంలో కలిగిన శాంతి, ఆ సమాధానము నుంచి మహాదేవుడు విడిపించాలి అని ప్రాముఖ్యమైన ఉద్దేశముతో మా ప్రియులు, ఆత్మీయులు, సహోదరులు శ్యామ్డి పాలయ్య గారు, దైవజనులు శ్యామ్డి పాలయ్య గారు ఈ స్తుతి నైవేద్య కార్యక్రమానికి రూపకర్తలుగా ఉంటూ భూమి మీద విపత్కరమైన పరిస్థితులు చోటు చేసుకున్నది మొదలుకుని దేవుని క్రైస్తవ అశేష గొర్రెపిల్ల సార్వత్రిక సంఘం దేవుని సన్నిధికి దూరమైన కారణాన ఈ టెక్నాలజీ ద్వారా ప్రభు సువార్త పరిచర్య వారి గృహములోనికే చేరునట్లుగా వారికి దేవుడు అనుగ్రహించిన విశేషమైన జ్ఞానము ద్వారా చేస్తూ ఉన్న ఈ గొప్ప ప్రయత్నం ప్రభువులో ఇప్పటికే గొప్ప సఫలత చెందింది. అనేకులు ఈ స్తుతి నైవేద్యం ద్వారా దీవించబడుతూ ఉన్నాం, మేము ఆశీర్వదించబడుతూ ఉన్నామని శ్యామ్డి పాలయ్య గారికి అందిస్తూ ఉన్న సమాచారాన్ని బట్టి వారిలో గొప్ప బాధ్యత పెరిగింది, భారం పెరిగింది. మీ అందరి కొరకు ప్రార్థన చేయాలి అని వారి ద్వారా గుడివాడ షారోన్ మినిస్ట్రీస్, గుడివాడ షారోన్ మందిరానికి కలిగించిన ఈ అశేషమైన గొప్ప సదవకాశాన్ని బట్టి ప్రియ సేవకులు శ్యామ్డి పాలయ్య గారికి, వారి సహవాస సభ్యులకును, వారి కుటుంబ సభ్యులకుని, వారి బృందం అంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద హౌస్ ఆఫ్ జీవానందం కుటుంబము నుండి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటి వరకు అనేకమైన పాటలు పాడి ప్రభుని స్తుతించుటకును, అలాగనే స్తుతి నైవేద్యము అంటే ప్రభుని ఆరాధించుటే కదా, దేవునికి ఈ నైవేద్యము సమర్పించుటే కదా, ఆరాధనలో పాల్గొనిన మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. సేవకుడును విశ్వసిస్తూ ఉన్నాను. ఈ శుభవేళ సాయంకాల సమయంలో ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే స్తుతి నైవేద్యములో పాల్గొన్నారు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి వలన కలిగిన గొప్ప అధికారమును బట్టి విడుదల, విమోచన, రక్షణ, స్వస్థత కార్యాలు, చీకటి శక్తుల్లో నుంచి విడుదల, దుష్టుని యొక్క ప్రభావములో నుంచి నా ప్రభు విడుదల ఇవ్వబోతూ ఉన్నారని సేవకుడను నేను కూడా పరిపూర్ణంగా నమ్ముతూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యములో నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయములోని దేవుని పరిశుద్ధ లేఖన భాగములోని యోహాను సువార్త 15వ అధ్యాయములోని మొదటి వాక్యములో నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకున్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని ప్రతి తీగను ఆయన తీసివేయును. చాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇటు వాక్యము మన వినికిడిలో దీవించబడునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ సాయంకాలపు శుభవేళ ఈ సందేశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు నిజమైన ద్రాక్షావళి అంటూ, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని అనగా ప్రభు అయిన క్రీస్తుతో అంటుకట్టబడి ఎవరైతే ఫలింపునకు లేకున్నారో వారందరినీ కూడా తీసి పారవేసే సమయం ఆసన్నమైనది అని నేటి కాలాన్ని గురించి ఆనాటి కాలములోనే ప్రభు ఒక విశేషముగా విశ్లేషణను ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు అందించిన ఈ శ్రేష్టమైన ఉపమానాన్ని బట్టి స్తుతిద్దాం. దైవ జనాంగం జ్ఞాపకం చేసుకోండి. మనలో చాలా మంది తోటలు నాటుతూ ఉంటారు, లేదా మొక్కలను నాటుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ మొక్క ఎదుగుదల పెరుగుతూ ఉన్నప్పుడు దానికి కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, వాటికి కొన్ని అవరోధాలు కలుగుతూ ఉంటాయి. అందుకని తోటలోని చెట్లను నాటేటువంటి ఆ యజమానుడు కావచ్చు, లేదా వ్యవసాయకుడు కావచ్చు,
ఏ చెట్టు ఎదుగుదలకైతే కొన్ని గచ్చ ముళ్ళ పొదలు కానివ్వండి, కలిగే కొన్ని అవరోధాలు ఆటంకాలు కానివ్వండి, గమనించిన వ్యవసాయకుడు యజమానుడు ఏం చేస్తాడంటే వాటిని పీకి బయట పారవేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఎదుగుదలకు ఆటంకం కలిగేదాన్ని దీనితో కూడా మనం ఎదగనిస్తే శ్రేష్టమైన చెట్టు యొక్క ఎదుగుదలకి, లేకపోతే శ్రేష్టమైన చెట్టు యొక్క ఫలమునిచ్చే ఆ ఫలింపునకు ఈ యొక్క అవరోధాలు ఆటంకాలు అడ్డవటం వలన అది ఫలించటానికి అవకాశం ఉండదు. దైవజనంగా మీ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేయును అని చెప్పబడిన ఈ మాట నీ ఆత్మీయమైన జీవితంలో, నీ విశ్వాసపు యాత్రలో ఏవైతే నీ ఆత్మీయతకును, నీ విశ్వాసానికి, విశ్వాసపు యొక్క ఎదుగుదలకును, ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకాలు అవరోధాలుగా ఉన్నాయో వాటిని కూడా నీ విశ్వాసముతో పెరగనిస్తే నీ విశ్వాసం కాస్త అవిశ్వాసం అయిపోద్ది, నీ ఆత్మీయత కాస్త పనికిరానిటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటది. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, నిజమైన ద్రాక్షావళిని నేనే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవుడు తీసి పారవేస్తూ ఉన్నాడండి. దైవజనాంగం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేటి భూమి మీద అలుముకొని ఉన్న ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని ఆత్మలు జీవించబడుతూ ఉన్నాయో, ఎన్ని ఆత్మలు చల్లారిపోతా ఉన్నాయో మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి దినాలు ఈ దినాలు. దేవుని మందిరానికి వెళ్ళి ఎన్ని దినాలైంది, ప్రభు సన్నిధిలో కూర్చుని మనసారా ఆరాధించినటువంటి దినాలు ఎన్నైనాయి. అయినను సరే దైవజనులు శ్యామ్డి పాలయ్య గారు లాంటి వారి ద్వారా అనేకమైనటువంటి సదవకాశాలు దేవుడు మనకిస్తూ ఉన్నారు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి విధమైన ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఆత్మీయమైన జీవితంలో నువ్వు చల్లారిపోతావు అంతే. మనొక రోజు దైవజనుడు నాతో చెప్పుచూ ఉన్న మాట ఏంటంటే, దేవుడు తాను ముందుగానే ప్రవక్త అయిన యేవేలు ద్వారా సెలవిచ్చిన మాట, అంత్య దినముల్లో అందరి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు ముందుగానే తన ప్రవక్త అయిన యేవేలు ద్వారా మనకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం నమ్మదగినది అనే సత్యాన్ని ఈరోజు సేవకుని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ప్రస్తుతం ఉన్న ఈ విపత్కరమైన పరిస్థితిలో ఎవరు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారో దేవుడు దాన్ని త్వరగా వారికి ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడట. ఆత్మీయమైన జీవితం యొక్క ఎదుగుదలను గురించి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని నీకు త్వరగా ఇచ్చి నీవు వృద్ధి చెందటానికి అవకాశం ఉండబోతా ఉంది. ఒకవేళ విశేషమైన కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని నీవు కోరుకుంటే శ్రేష్టమైనటువంటి కృపావరాలని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ విపత్కరమైన పరిస్థితిలో దేవునికి నీవు దగ్గరై దేవునితో నీవు చేసే సహవాసమును బట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీ ఎడల ఆయన ఇష్టపడి నీవు కోరుకునే సమస్తమును నీకు అనుగ్రహించడానికి దేవుడు ఈ సమయంలో సంసిద్ధుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని దైవజనుడు నాతో చెప్తూ ఆయన అనుభూతిని పంచుకుంటా ఉంటుంటే నేను కూడా చాలా సంతోషించాను. దైవజనాంగం ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఈ దినముల్లో కూడా చాలా మంది ఒక నిర్లక్ష్య వైఖరి, ఈ దినములో కూడా చాలా మంది నిర్లక్ష్య స్వభావం, ఏం జరుగుద్దులే, ఏమవుద్దులే అనేటువంటి విధానం ప్రియులారా, వల్లదు నిర్లక్ష్య వైఖరి మానవుని యొక్క జీవితంలో వల్లదు. దేవుడు ప్రాణాత్మ దేహ శరీరమును ఆత్మనిచ్చి ఎందుకు దేవుడు ఇవన్నిటిని మనకు అనుగ్రహించాడంటే ఆయనను స్తుతించాలని, మనం ఆయన ఆరాధించాలని. ఇటు ఆత్మను అనుగ్రహించిన ఆత్మదేవుని మనం గణపరచాలనే కదా. నిర్లక్ష్య వైఖరముతో, నిర్లక్ష్యం యొక్క విధానముతో మనం ప్రవర్తిస్తే దానికి తగినటువంటి మూల్యం ముందు భవిష్యత్తులో మనం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని నీ ఆత్మీయమైన జీవితానికి లేదా నీ విశ్వాసానికి ఏదైతే ఆటంకంగా ఉందో, ఏదైతే అవరోధంగా ఉందో దాన్ని ఈ దినం నువ్వు తీసుకుని బయట పారవేయవలసినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పకనే చెప్పారు, నిజమైన ద్రాక్షావళిని నేనే,
నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. కారణం ఏంటంటే దాని వలన కొంత ఫలింపు లేదా ఫలితము లేదా ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు. ఎప్పుడైతే ఆటంకాలుగా అవరోధాలుగా ఉన్న వాటిని నువ్వు గమనించి గ్రహించి ఆత్మగ్రహింపు కలిగి ప్రార్థనా జీవితంతో ఒక యోచన కలిగి వాటన్నిటిని తీసి నువ్వు బయట పారవేయగలుగుతావో, దేవుని వాక్యము ద్వారా సెలవిచ్చినటువంటి రీతినే మరి ఎక్కువగా ఫలించి మరి ఎక్కువగా వృద్ధి చెంది నీ కుటుంబానికి నీ బిడ్డలకి మాత్రమే కాదు కానీ నీ సంఘ సమాజానికి కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నా ప్రభు నిన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకాసు సువార్త 13వ అధ్యాయంలోని 6వ వచనము నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు పండ్లను వెతికి వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లను పండ్లు వెతక వచ్చుచున్నాను కానీ ఏమీయూ దొరకలేదు. ఒక్క సంవత్సరం కాదట, 2 సంవత్సరాలు కాదు, 3 ఏండ్ల కాలము నుండి ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోట దేవుని జీవము కలిగిన సార్వత్రిక సంఘమునకు సాదృశ్యుడై ఉంటే, దేవుని సంఘములో నాటబడిన అంజూరపు చెట్టు మనుషునికి సాదృశ్యమై ఉన్నది. ఏ విధమైనటువంటి ఫలింపు? దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, పరిశుద్ధులైన దేవుని భక్తులతో సహవాసం చేస్తూ ఉన్నావు, ఏవేవో చేస్తూ ఉన్నావు, ఆత్మీయమైన జీవితంలో ఫలింపు లేదు. ఒక మనిషిని యొక్క ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు గురించి యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన ఉపమానాన్ని చెప్తా ఉన్నారు. ద్రాక్ష తోట దేవుని సంఘానికి సాదృశ్యమైతే, ఆ ద్రాక్షల తోటలో నాటబడిన చెట్టు నీవే. ఈరోజు నీలో ఫలింపు ఉందో లేదో, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వచ్చినా ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల లేకపోతే, ఆత్మ సంబంధమైన ఫలాలు నువ్వు ఫలించకపోతే, నీ వలన నీ కుటుంబానికి కాదు కదా, నీ సంఘానికి కాదు కదా, నీ చుట్టూ ఉన్న నీ ప్రజలకు కాదు కదా, నీ రక్త సంబంధులకు కాదు కదా, ఎవ్వరికి నీ ప్రయోజనం ఉండదు. యజమానుడు అంటాడు, ఈ చెట్టును నరికి అగ్నిలో పారివేయమంటే తోటమాలి బతిమాలు కొనుచ్చు ఉన్నారు. యజమానుడు ఎవరంటే దేవుడే, తోటమాలి ఎవరంటే నీ కోసం నిత్యం ప్రార్థన చేసే ప్రభు సేవకుడు యాజకుడై ఉన్నాడు. యాజకుడు యజమానుడైన తన దేవుణ్ణి బతిమాలుకుంటూ అంటాడు కదా, ఇదిగో ఈ సంవత్సరము కూడా వండనిమ్ము, దాని చుట్టూ ఉన్నటువంటి ఆటంకాలను అవరోధాలను త్రవ్వి తీసి పారేసి ఎరువేస్తా, ఫలించినను సరే లేని ఎడల అప్పుడు దానిని మనం ఏం చేద్దాం, నరికి అగ్నిలో పారవేద్దాం. అవరోధాలు తీసి పారవేసి ఎరువేయటం అంటే దేవుని వాక్యములోను ప్రార్థనలోను పెంచటమే కదా. నీలో ఒకవేళ అవిధేయతలు ఉన్నాయేమో, మీలో ఒకవేళ పాపాలు ఉన్నాయేమో. అందుకని ప్రస్తుతం ఉన్న ఈ విపత్కరమైన పరిస్థితిలో ఎవరిని గురించో మనం కాదు కానీ వ్యక్తిగతంగా అంతరంగములో చోటు చేసుకున్న పాపమును క్షమించమని, మన కుటుంబములో దాగి ఉన్న పాపమును క్షమించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే వ్యక్తిగత పాపాలన్నిటినీ కూడా ప్రభు క్షమించి ఆత్మీయమైనటువంటి వృద్ధికిని ఎదుగుదలకును ఆత్మ ఫలాలను ఫలించి దేవునిలో సంతోషంగా మన కుటుంబం సాగిపోవటానికి ప్రభు కృప దయచేయపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనాంగం భక్త కోటికి యాకోబు పత్రికలో రాస్తూ ఉంటాడు కదా, మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలను, మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడి ప్రభుని స్తుతించాలని వాక్యంలో రాయ. ఈ విపత్కరమైన పరిస్థితిలో అనేక మంది దైవజనుల ద్వారా ఈ విధంగా హెచ్చరించబడుతూ ఉన్న సార్వత్రిక సంఘమా, మేలుకొని మీరు ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైనది. అందుకని ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ అంటారు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయండి. మీరున్న చోటనే ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. పరిస్థితులు, వాటి చుట్టూ ఉన్న ప్రభావాలు ఏవైనా సరే వాటిని లెక్క చేయవద్దు, వాటిని ఖాతరు చేయొద్దు. కానీ ప్రభు అయిన యేసు నామములో మనం ప్రార్థన చేయగా తండ్రి తన ప్రియకుమారుడైన యేసయ్యకు గొప్ప అధికారం ఇచ్చారు. అధికారం ద్వారా దేవుడు మనల్ని గొప్పగా దీవించబోతా ఉన్నారు. ఇలాగున
తండ్రి కుమార త్రియేక దేవదేవుని ఆశీర్వాదము మనకిని, మన కుటుంబాలకిని, మన సంఘానికిని ఈ స్తుతి నైవేద్యము ద్వారా ప్రతి దినము 12 గంటలు దేవునితో సహవాసము అనుభవించే మీకును, ఈ కార్యక్రమాలను అశేష క్రైస్తవ జనావాహి యొక్క శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేస్తూ ఉన్న షామ్డి పాల్ గారికి, వారి యొక్క బృందం అంతటికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నిత్యము మన పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండును గాక. ఆర్థిక పరమైన, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదం తన దాసులకి, మన సంఘానికి మన ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా ఈ శుభవేళ సాయంకాల సమయంలో నాయనా ఈ యొక్క స్తుతి నైవేద్యము ద్వారా షారోన్ మినిస్ట్రీస్ గుడివాడ షారోను ప్రార్థనా మందిరము నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ లైవ్ లో పాల్గొన్నారు వారందరినీ దీవించండి. చెప్పబడిన వాక్యమును బట్టి స్తుతిస్తూ, చేయబడిన ఆరాధన బట్టి నిన్ను గణపరుస్తూ, తదుపరి ఎవరైతే ఈ లైవ్ లో పాల్గొంటూ ఉన్నారు, నీ వాక్య సందేశమును అందించనై ఉన్నారు, మరింత దీవెనకరమైన ఆశీర్వాదం ఈ లైవ్ లో పాల్గొంటూ ఉన్న బిడ్డలందరికీ దయచేయమని, ఇట్టి ప్రతి విధమైన ప్రయత్నములో సఫలీకృతం అవుతూ నీ స్వార్థను విరివిరిగా ప్రకటిస్తూ ఉన్న షామ్డి పాలయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, బిడ్డల్ని దీవించమని, వారి బృందాన్ని ఆశీర్వదించమని, వారి ప్రతి విధమైన ప్రయత్నములన్నిటినీ సఫలము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.